హాయ్ హలో మూమెంట్స్ వైల్డ్ కార్డ్ యొక్క వైల్డెస్ట్ పర్ఫార్మెన్స్ చూడడానికి ఎంతమంది రెడీగా ఉన్నారు? బిగ్ బాస్ హౌస్‌లోకి మొత్తం 6 వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అయితే ఇవ్వబోతున్నారు. అయితే ఈసారి ఇవ్వబోయే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ మాత్రం మనం చూసుకుంటే ముగ్గురు లేడీస్ అనమాట. ఈ ముగ్గురు మోస్ట్ కాంట్రోవర్సీ పర్సన్స్ అని చెప్పుకోవచ్చు. అయితే మొత్తం 6 హౌస్‌లోకి ఎళ్ళబోతున్నారు. మరి చూడాలి అసలు హౌస్‌లో మనకు మిస్ అయిన మజా మొత్తం వీళ్ళ ద్వారా వస్తుందా? మనకి రీసెంట్‌గా మనం అబ్జర్వ్ చేసుకుంటే ఎపిసోడ్స్ అనేవి చాలా అంటే చాలా డల్‌గా కనిపించాయి. అసలు మనకి ఎక్కడ కూడా ఫైటింగ్స్ లేవు, ఏమీ లేవు. అలకలు, ఆ బాండింగ్స్, ఫ్యామిలీ బాండింగ్స్ ఎక్కువైపోయాయి. మరి ఆ ఫ్యామిలీ బాండింగ్స్‌ని బద్దలు కొట్టి ఈ హౌస్‌మేట్స్ వైల్డ్ కార్డ్స్‌కే వెళ్ళబోయే హౌస్‌మేట్స్ వైల్డెస్ట్ వైల్డ్‌ని క్రియేట్ చేయబోతున్నట్టు మనకి తెలుస్తుంది. క్రియేట్ చేస్తారు కూడా. ఎందుకంటే అలాంటి కంటెస్టెంట్స్ వెళ్ళబోతున్నారు. అందుట్లో మనం చూసుకుంటే మోస్ట్ కాంట్రోవర్సీ పర్సన్ అలేఖ్య చిట్టి రమ్య. రమ్య గారైతే సోషల్ మీడియాలో చాలా అంటే చాలా నెగటివిటీని తీసుకొచ్చుకున్నారు. చాలా సోషల్ మీడియాని షేక్ చేసేంత విధంగా వైరల్ అవ్వడం జరిగింది ఈవిడ యొక్క నెగటివిటీ అనేది. సో, అలేఖ్య చిట్టి రమ్య గారు హౌస్‌లోకి వెళ్ళబోతున్నారు రేపు సండే ఎపిసోడ్‌లో. అలాగే మోస్ట్ కాంట్రోవర్సీ పర్సన్ ఎవరు? దివ్యల మాధురి గారు. ఈ ఫైటింగ్ టైమ్‌లో మంచి స్పిరిట్స్‌గా ఉంటారనమాట. ఈవిడ కూడా వెళ్ళబోతున్నారు హౌస్‌లోకి. నెక్స్ట్ పర్సన్ మనం చూసుకుంటే దివ్యల మాధురి గారు తమిళ్ బీబీలో ఎక్స్ కంటెస్టెంట్స్ కూడా. అలాగే నెక్స్ట్ పర్సన్ మనం చూసుకుంటే ఆయేషా గారు. ఆయేషా గారు కూడా తమిళ్ బీబీలో ఎక్స్ కంటెస్టెంట్ ఆల్మోస్ట్ 9 వీక్స్ అయితే ఉన్నారంట తమిళ్ బిగ్ బాస్‌లో. అంతేకాదు తమిళ్ బిగ్ బాస్ ప్రతి ఎపిసోడ్‌లో ఈవిడ యొక్క హవా అనేది హై లెవెల్‌లో ఉంటుందంట. గొడవ అంటే చాలు ఆయేషా గారు ఫస్ట్ ఉంటారనే టాక్ మరి. మరి ఈవిడ యొక్క ఫైట్ స్పిరిట్ కూడా ఎక్కువే ఉందంట. చూద్దాం ఎలా ఉంటారో హౌస్‌లో. ఇక నెక్స్ట్ మనం చూసుకుంటే గౌరవ్. ఇతను సీరియల్ యాక్టర్. ఇతను కూడా హౌస్‌లోకి వెళ్ళబోతున్నాడు. అలాగే శ్రీనివాస సాయి. ఇతను 'గోల్కొండ' మూవీలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా అయితే యాక్ట్ చేయడం జరిగింది. చిన్న చిన్న మూవీస్‌లో కూడా సైడ్ క్యారెక్టర్స్ అయితే చేశారు. ఇతను కూడా 'బిగ్ బాస్ 9' అయితే వైల్డ్ కార్డ్‌గా ఎంట్రీగా ఇవ్వబోతున్నాడు. అలాగే నిఖిల్ నయ్యార్. ఇతను కూడా సీరియల్ యాక్టర్ అనమాట. 'పలుకే బంగారమాయ' సీరియల్ కూడా చేయడం జరిగింది స్టార్ మాలో. అలాగే చాలా సీరియల్స్‌లో కూడా యాక్ట్ చేశాడు. ఇతను కూడా 'బీబీ9లోకి వైల్డ్ కార్డ్‌గా వెళ్ళబోతున్నాడు. మరి వీళ్ళపై మీ యొక్క ఒపీనియన్ కింద కమెంట్ చేయండి. అలాగే ఈ ఇన్ఫర్మేషన్ మరింత మందికి షేర్ అయ్యేలా షేర్ చేయండి. అలాగే మన పేజ్‌ని ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోమాకండి బిగ్ బాస్ రివ్యూస్ కోసం.